హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ బిల్లు పాస్ అయితే కనుక మన ఇండియన్ H1Bస్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ బిల్ ఏంటి, ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే హెల్ప్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమెరికాకి ప్రతి సంవత్సరం H1B లాటరీ ద్వారా వచ్చే వాళ్ళల్లో 70% పైనే మన ఇండియన్స్దేనండి. అంత ఎక్కువ మంది ప్రతి సంవత్సరం H1B వీసా మీద అమెరికాకు వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు. అయితే 2025లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత H1B వీసాకి సంబంధించి చాలా కఠినమైన చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. అందులో మొదటిది $1,00,000 వీసా ఫీజు. ఈ $1,00,000 వీసా ఫీజు వల్ల ఎవరైతే కొత్తగా H1B ద్వారా అమెరికాకి రావాలనుకుంటున్నారో, లేదా ఇప్పుడు వీసా స్లాట్స్ లేక ఇండియాలో ఇరక్కపోయి వేరే ఎంప్లాయర్ని మార్చుకొని అమెరికాకి వద్దామనుకుంటున్నారో, లేదు ఆల్రెడీ H1B వీసా ఉండి ఒక 2 ఇయర్స్ ఇండియాలో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయి మళ్ళీ తిరిగి అమెరికాకి రావాలనుకుంటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ అడ్డుగోడగా నిలబడింది $1,00,000 వీసా ఫీజు అనేది. ఏ ఎంప్లాయరు $1,00,000 వీసా ఫీజు కట్టి ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి అనుకోరు. మరీ ముఖ్యంగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆర్ కన్సల్టెన్సీస్, లేదంటే స్మాల్ కంపెనీస్. సో $1,00,000 వీసా ఫీజు అనేది చాలా పెద్ద అడ్డంకిగా మారింది ఇండియన్స్ ఎవరైతే H1B మీద అమెరికాకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ. ఇకపోతే రెండవది వేజ్ బేస్డ్ లాటరీ సిస్టమ్. ఈ వేజ్ బేస్డ్ లాటరీ సిస్టమ్ అనేది 4 లెవెల్స్లో డివైడ్ చేయడం జరిగిందండి. ఎవరికైతే హయ్యెస్ట్ పే ఆఫర్ చేస్తారో వాళ్ళకే ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది H1B వీసా మీద అమెరికాకి రావడానికి. అలా హయ్యెస్ట్ ఆఫర్ చేసేది మెయిన్ పెద్దగా ఉండే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మాత్రమే ఆఫర్ చేయగలవు. అంతేగాని చిన్న చిన్న కంపెనీస్ కానీ, లేదా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ, లేదా కన్సల్టెన్సీస్ కానీ అంత పెద్ద మొత్తంలో పే చేయడానికి ఇష్టపడరు, ఆఫర్ చెయ్యరు. సో ఇప్పటి వరకు లాటరీ సిస్టమ్ అనేది ఎలా ఉండేది, ర్యాండమ్గా లాటరీలో పిక్ చేసుకునేవాళ్ళు. ఆ వేజ్ లెవెల్స్ అనేవి లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చే స్టేట్ ప్రకారం మినిమం వేజ్ లెవెల్స్ ఇస్తే సరిపోయేది. మనకి అమెరికాలో ఉన్న 50 స్టేట్లకి రకరకాల మినిమం వేజెస్ ఉన్నాయండి. సో 65,000 సంవత్సరానికి చెల్లించే దగ్గర నుంచి 80,000 $1,00,000 వరకు ఉంది. అది సిటీలను బట్టి, లేదంటే ఆ స్టేట్లను బట్టి. సో మినిమం వేజ్ 70,000 ఉంటే వాళ్ళు ఎంప్లాయర్స్ ఒక 80,000 ఆఫర్ చేశారనుకోండి, హ్యాపీగా లాటరీలో పిక్ అయితే ర్యాండమ్గా హ్యాపీగా వచ్చి అమెరికాకి వర్క్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వేజ్ బేస్డ్ సిస్టమ్ వల్ల స్మాల్ కంపెనీస్ కానీ, కన్సల్టెన్సీస్ కానీ, లేదా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ, ఇండియన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ ఏవి అంత పెద్ద మొత్తంలో ఆఫర్ చేయలేవు. కాబట్టి ఆ కంపెనీల ద్వారా అమెరికాకి రావాలి H1B మీద అంటే అది ఆల్మోస్ట్ కలగానే మిగిలిపోతుంది. ఇదివరకు వచ్చినంత ఈజీగా H1B మీద అమెరికాకి ఇప్పుడు రాలేని పరిస్థితి. అంత కఠినంగా చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ చేంజెస్ వల్లనే ఈ సంవత్సరం అమెరికాకి H1B మీద రావాలి అనుకునే వాళ్ళ సంఖ్య భారీగా పడిపోవడం జరిగింది. అయితే ఈ కొత్తగా హౌస్లో ఒక బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఒక కాంగ్రెస్ ఉమెన్ కొత్తగా VISA కాదండి, WISA అనే బిల్లుని ఒకదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది హౌస్లో. WISA అంటే వెల్కమింగ్ ఇంటర్నేషనల్ సక్సెస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారము మనకి మెయిన్గా ఉన్న ముఖ్యాంశాలు ఏంటంటే, ఈ యాక్ట్లో ఫస్ట్ది ఏదైతే $1,00,000 వీసా ఫీజు ఉందో దాన్ని ఏదర్ తగ్గించాలి, లేదు అంటే పూర్తిగా తొలగించాలి అని. రెండవది ఈ వేజ్ బేస్డ్ లాటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తొలగించాలి, లేదంటే ఆ వేజ్ లెవెల్స్ హయ్యెస్ట్ వేజ్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించాలి. ప్రతి లెవెల్లో ఉన్న వేజ్ లెవెల్స్ని తగ్గిస్తూ రావాలి, తగ్గించాలి, చాలా వరకు తగ్గించాలి, లేదంటే అసలు ఆ వేజ్ బేస్డ్ అనే దాన్నే తీసేయాలి. ఈ రెండింటిని బేస్ చేసుకొని వీసా బిల్లుని అయితే హౌస్లో ఒక కాంగ్రెస్ ఉమెన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు పాస్ అయితే కనుక చాలా వరకు ఎవరైతే ఇండియా నుంచి H1B మీద అమెరికాకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అయ్యే అవకాశం ఉంటుందండి. చాలా ఈజీగా ఇదివరకు ఎవరైతే H1B మీద ఎలాగైతే వచ్చారో అలా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, $1,00,000 వీసా ఫీజుకి బదులు ఒక $20,000 $25,000 పెడితే ఎవరైనా ఇన్ పర్సన్గా వాళ్ళు కట్టుకొనైనా, లేదంటే ఎంప్లాయర్స్ కూడా చాలా ఈజీగా పే చేసేసి
ఫారెన్ వర్కర్స్ని అమెరికాకి తీసుకొచ్చుకొని వర్క్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా $1,00,000 అంటే ₹1,00,00,000 ఒక ఎంప్లాయీ మీద ఏ ఎంప్లాయర్ పెట్టరండి. మరీ ముఖ్యంగా ఇండియా నుంచి H1B మీద అమెరికాకు వచ్చే వాళ్ళల్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఇండియన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ద్వారానే వస్తారు. మనకి టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఐబీఎం కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, క్యాప్జెమినీ కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ ద్వారానే ఎక్కువగా H1B మీద అమెరికాకి వస్తూ ఉంటారు. చాలా తక్కువ మొత్తంలో మీకు అమెజాన్కైనా, గూగుల్కైనా, మైక్రోసాఫ్ట్కైనా, వరాకిల్కైనా ఇలాంటి కంపెనీస్కి చాలా తక్కువ మొత్తంలో వస్తుంటారు H1B మీద. సో త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా కూడా చాలా ఎక్కువ మొత్తంలో H1B మీద అమెరికాకు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ బిల్లు పాస్ అయితే కనుక చాలా ఈజీ అవుతుంది. ఇదివరకులాగే చాలా వరకు ఇండియన్స్ H1B వీసా మీద అమెరికాకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం అనేది 60% ఉందండి, 40% ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ బిల్లు పాస్ అవ్వాలి అంటే హౌస్ మొత్తం దానికి సపోర్ట్ చేయాలి, ప్రెసిడెంట్ దాని మీద సంతకం చేయాలి, ఆ తర్వాతనే మాత్రమే ఈ బిల్లు అమల్లోకి రావడం జరుగుతుంది. మళ్ళీ ప్రెసిడెంట్ సంతకం చేసిన తర్వాత కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తుంది, ఫెడరల్ రిజిస్టర్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ సంవత్సరం 2026కి మాత్రం అది పాసిబుల్ అయ్యే అవకాశం లేదండి. కాకపోతే 2027లో ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే 2027 నాటికి చాలా ఈజీ అయ్యి అమెరికాకి H1B మీద వచ్చే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుందన్నమాట. సో ఈ బిల్లు పాస్ అవ్వాలి అని అంటే కనుక హౌస్ మొత్తం ఈ బిల్లుకి సపోర్ట్ చేయాలి. అసలు ఈ బిల్లుని ఎందుకు ప్రవేశపెట్టారు, ఏంటి ఆ కథా విశేషం అంటే, యాక్చువల్గా ఇప్పుడు అమెరికాలో ఉన్న చాలా వరకు H1B స్కేర్సిటీ అయితే ఉందండి. స్కిల్డ్ వర్కర్స్ స్కేర్సిటీ అయితే చాలా వరకు ఉంది అమెరికాలో. ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ మార్కెట్ అంత బాగలేదు కాబట్టి ఓకేగా ఉంది. కానీ జాబ్ మార్కెట్ ఒక్కసారి పుంజుకుంది అంటే H1B వాళ్ళ స్కేర్సిటీ అనేది క్లియర్గా తెలుస్తుంది అమెరికాలో. ఎందుకంటే ఐటీ కంపెనీస్ ఎక్కువ మొత్తంలో రన్ అవుతుంది H1B వాళ్ళ మీద. సో ఐటీ కంపెనీస్ అన్నీ వేరే కంట్రీస్కి మూవ్ అవ్వకుండా ఇక్కడే ఉండాలి, మనకి గవర్నమెంట్కి ఆదాయం పెరగాలి అని అంటే ఫారిన్ వర్కర్స్ని అమెరికాకి అలౌ చేయాలి. ఫారిన్ వర్కర్స్ రాకుండా అడ్డుకునే రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించడం కానీ లేదా వాటిల్లో మేజర్ చేంజెస్ కానీ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే చాలా ఐటీ కంపెనీస్ మనం చూస్తూనే ఉన్నామండి. చాలా వరకు మూవ్ అవుదాం అన్నట్లు, లేకపోతే ఇక్కడే రిక్రూట్ చేసుకోవడానికి ఆలోచిస్తా. H1B ఎంప్లాయీస్ అనేది అమెరికాకి చాలా అంటే చాలా అవసరం అండి. సో ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం నా ఆలోచన ప్రకారం ఒక 60% ఉంది. కాకపోతే అది ఈ సంవత్సరానికి అయితే పాసిబిలిటీ కాకపోవచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్కి మాత్రం పాసిబిలిటీ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో వీసా బిల్ అనేది పాస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన కడుపు నిండితే సరిపోదు, పక్కన వాళ్ళ కడుపు కూడా నిండాలని కోరుకోవాలి. సో మనం వచ్చాం కదా, ఇక్కడ చాలామందిని నేను చూస్తూ ఉంటాను, మనం వచ్చాం కదా, మన కడుపు నిండింది కదా, ఇంకా ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఇంకా పెట్టాలి, ఇంకా తీసుకురావాలి, ఇండియా నుంచి ఎవరు H1B మీద అమెరికాకి రాకూడదు, ఇలాగా మాట్లాడే వాళ్ళని కూడా నేను చూశాను. చాలామంది ఉన్నారు. మన కడుపు నిండిందని చెప్పి పక్కన వాళ్ళని రాకుండా చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. సో నేనైతే ఈ బిల్లు పాస్ అవ్వాలనే కోరుకుంటున్నాను. మాలాగే అందరూ ఎవరైతే అమెరికాకు వచ్చి వర్క్ చేయాలి, ₹4 సంపాదించుకోవాలి, లేకపోతే లైఫ్ని కొంచెం చూడాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ అవకాశం రావాలనే నేను కోరుకుంటున్నాను. ఈ బిల్లు పాస్ అవ్వాలనే కోరుకుంటున్నాను. సో ఇదండి H1Bస్కి సంబంధించి గుడ్ న్యూస్ వీసా బిల్లు గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.